ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఏ వర్గాంతమైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి. ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల లోపల నటించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గిట్ట మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సరే, ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలే రాష్ట్ర మంత్రులను కూడా. నిన్న మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపురి ప్రజల ఆశీస్సున్న ఎమ్మెల్యేగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు, మా స్వామివారు మనందరి విలవేల్పు. మరి ఆ స్వామివారికి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అందుకే మరి వారిని ఇలా దర్శనం చేసుకొని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కలిపియాలని చెప్పేసి ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, మీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఓకేనా?